ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు తెలిసి మొన్న గాయత్రత్తయ్య వచ్చినప్పుడు మతి భ్రమించినట్టుంది ఇవిడికి. అంతేనంటారా? లేదు లేదు, మిమ్మల్ని నయని పిచ్చోళ్ళని చేస్తోంది. గాయత్రీదేవి పక్కనే ఉన్నా రానట్టే లేనట్టే నటిస్తోంది. అమ్మగారు నా అత్త పునర్జన్మలో నా బిడ్డగా వస్తే ప్రేమను కురిపించకుండా నిన్ను చూస్తూ ఉంటానా చెప్పు? నిజం చెప్పు. నేనే చెప్పొద్దని చెప్పాను. చూసారా, గాయత్రీదేవే తన కోడలికి నేను వచ్చానన్న విషయం చెప్పొద్దు అని చెప్పిందంట. పెద్దమ్మ వద్దని చెప్పిందా? అది నువ్వు విన్నావా? బాగుంది బ్రో. ఎవడికి ఎంతో కొంత డబ్బిచ్చి పంపిస్తే వెళ్ళిపోతుంది. డబ్బులొద్దు డింబక, ఆత్మ కావాలి. గాయత్రీదేవి ఆత్మను తీసుకెళ్ళాలి. మా అమ్మ రాలేదని నైని చెప్తోంది. వచ్చిన నువ్వు అమ్మ ఆత్మను బంధించి తీసుకుని వెళ్తాను అంటే మేమెలా ఒప్పుకుంటాం? అయినా ఆత్మ ఎలా వస్తుంది అల్లుడు? పిల్లలు పడుకుని ఉంటాను. పిల్లలు పడుకోవడానికి ఆత్మకి సంబంధం ఏంటి మావయ్య? ఉంది, ఉండొచ్చు, ఉండి ఉండకపోవచ్చు. నువ్వు ఆగక్క. మా అక్క అబద్ధం చెప్తుందో నిజమే చెప్తుందో ఇప్పుడే తేల్చేస్తాను. ఎలా? గానవినో గాయత్రినో ఎత్తుకొచ్చి వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పమంటారు. నైని వద్దు, సుమనని ఆ పని చెయ్యొద్దని చెప్పు. పసిబిడ్డని ఇక్కడికి తీసుకొస్తే గంటలమ్మతో ప్రమాదం. ఆపే నైని, ఆపు, అడ్డుకో. హెల్లెల్లు, కోనని తీసుకురా 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 తీసుకురా. నైని అయ్యో, సుమన, సుమన, అయ్యో, చిట్టి చిట్టి, సుమన సుమన సుమనమ్మా, అయ్యో సుమన, సుమన, చిట్టి, సుమన, 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 సుమన. నైని, గంటలమ్మ మెడలో గంటని లాగేసి అది దొరకకుండా చేస్తే మళ్ళీ అలాంటి గంటలు సంపాదించడానికి చాలా శ్రమించాలి వీళ్ళు. నా మీద కూడా దాడి చేస్తావా? నిన్నే గంట గంట. గంటలమ్మ, 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 నీ శక్తి నిర్వీర్యమైపోయినట్టే. పోయి వెతుక్కో. నా గంట గంట నా గంట. ఏడవకే బంగారు తల్లి, ఏడవకు. నిన్ను చూసి భయపడుతుందేమో పిన్ని. అదేంటే, నేను మరీ అంత కాందాల్లా కనిపిస్తున్నానా? నువ్వు కాదులే అత్తయ్య, ఉలూచి పాపనే పూర్తిగా మారిపోయింది, గుర్తుపట్టలేకపోతున్నావు. బావగారు,
ముందు సుమన కూడా నా బిడ్డ కాదన్నది. ఎప్పుడైతే సూర్యాస్తమయం అవ్వగానే ఉలూచి పాప పాము పిల్లగా మారిందో అప్పుడు మనం కాదన్నా సరే నా కూతురే అని మనల్నే వాదిస్తుంది. నా ఉలూచిని చూసి చాలా రోజులైంది. తనివి తీరా ముద్దాడి వెళ్ళిపోతాను. నాగులమ్మ పసిబిడ్డను చూస్తే అనుకున్నదంతా తలకిందులవుతుంది. తను ఇంట్లోకి వెళ్ళకూడదు, పసిపాపను చూడకూడదు. రే విక్రాంత్, వాళ్ళమ్మను పిలవాల్సిందే. పాప ఏడు పాపాలంటే సుమన రావాల్సిందే. సుమనా, సుమనా, హాల్లోకి రా. ఉలూచి ఏడుస్తుంది. బిడ్డ ఏడుపు బయటదాకా వినిపిస్తుంది బాబూ. పిల్ల తల్లి రావాలంటే నువ్వే రావాలా తల్లి? మళ్ళీ ఏం గొడవ పెట్టుకోవడానికి వచ్చావు పెద్ద బుట్టమ్మా? మా మమ్మీ ప్రాణాలు తీయడానికి వచ్చిన ఆ రమణమ్మని వెంటేసుకుని తీసుకొచ్చావు. గుడ్డిదానిలాగా నాటకం ఆడావు కదా. పగలు ప్రతీకారాలు ఎవరికో ఉంటే దానికి నేనెలా కారణం అవుతానయ్యా? ఉలీచి పాపని చూసిపోదామని వచ్చానంతే. ఆగక్కడే. నాగులమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయింది. సమయం మించిపోకముందే నేను వెళ్ళాలి. నా బిడ్డని నువ్వు ఎత్తుకోవడానికి వెళ్ళలేదు, చూడటానికి కూడా. పాపం చెల్లి, అలా అభ్యంతరం చెప్పొద్దు. నువ్వు జాలి పడితే నేను కరిగిపోవాలాక? పిన్ని, ఇటీవల నా బిడ్డని. అరే, నేనేం గబుక్కనిచ్చేం లేవే సుమ్మి. పిల్లని అలా గుంజేసుకోవాలా? సుమన, నీకిష్టం లేదంటున్నావు కదా, పాపని తీసుకొని గదిలోకి వెళ్ళు. నిజమే బావగారు, ఈవిడ మొహం చూడటమే నాకు ఇష్టం లేదు. అలాంటప్పుడు నా బిడ్డ మొహం ఎందుకు చూపిస్తాను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.